ఇంటి కాలంలో కూడా వస్తుంది. ఐదు పోతే ఎంతైనా 12 మందికి 5 పోయిందంటే దీని ముందు 5 పోతే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క క్లాప్స్ మీ స్లోగన్ ఇప్పుడు మేము డ్రింకింగ్ వాటర్ కూడా ఇంత ముందు ఫెసిలిటీ లేకుండా అసలు అది మీదే ఉండాలి. పెట్టడం ఇదే కదా. రెజోనెన్స్ గురించి చెప్పిందా మీకు? అసలు అది మీదే ఉండాలి. పెట్టడం ఇదే కదా. యాక్టివ్ ఉంటే ఏంటంటే వీ కెన్ ఎక్సెల్ ఇన్ ఎనీథింగ్. అంటే చదువులోనే మీరందరూ ఎక్సెల్ అవుతారని నేను అనుకోవట్లేదు. యూ మే ఎక్సెల్ ఇన్ ఆర్ట్స్, స్పోర్ట్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి అవెన్యూస్. మనకి చదువులోనే ఎక్సెల్ అవ్వాలని ఎవరు కోరుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏదో ఒకటి యూ ఫిక్స్ ఎ టార్గెట్. మీరు ఏది అవుదాం అనుకున్నారో దాన్ని టార్గెట్ ఫిక్స్ చేసుకోండి, హార్డ్ వర్క్ చేయండి, 100% మీరు అచీవ్ అవుతారు. మీకు ఇక్కడ మీ ఊర్లోనే మీకు ఒక రోల్ మోడల్ కనబడుతున్నారు, వెంకట్ గారు. వాళ్ళ ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీ సెటిల్డ్ ఫ్యామిలీ. లైఫ్లో కావాల్సింది కూడా అంతే, సెటిల్డ్ ఫ్యామిలీ. అంతేనా? వేరే ఏమో అవసరం లేదు. సెటిల్డ్ ఫ్యామిలీ, ప్రశాంతంగా ఉండే ఫ్యామిలీ. రేపు సమాజంలోకి పోయినా కానీ గర్వంగా మా వైఫ్ టీచర్ అని వారు చెప్తున్నారు, మా పిల్లలు ఒకరు సీఏ అని చెప్తున్నారు, ఒకరు కానిస్టేబుల్ అని చెప్తున్నారు. యూ టు హ్యావ్ దట్ అట్లాంటి ఫ్యామిలీ మీకు కూడా కావాలని కోరుకోవాలి మీరు. అంతేనా? సో అలాంటి ఫ్యామిలీ మీరు కూడా కావాలని కోరుకోవాలి. అలాంటి ఫ్యామిలీ కావాలంటే మీరు ఏం చేయాలో మీకు తెలుసు, ఐడియా ఉంది. యూ టు హ్యావ్ ఏ ఐడియా. ఏం చేస్తే
మనం అంత సెటిల్డ్ ఫ్యామిలీ, ఒక సమాజంలో ఒక పేరున్న ఫ్యామిలీ కావాలంటే ఎట్లా ఉండాలనేది మీకు ఎస్ వింటున్నా. నాగేశ్వరరావు గారు మీరు ఇక్కడ చూశారు కదా, ఇద్దరు ఐఐటి ముంబై అట, విన్నారా? సో లైఫ్ స్టైల్ అట్లుండాలి మనది. సో యూ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్. మీరు ఎగ్జాంపుల్గా మీరు కనపడాలని నేను కోరుకుంటున్నా. అలాగే వీరి ట్రస్ట్ కార్యక్రమాలు ఇంకా వ్యాపింపజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ స్కూల్ యాజమాన్యానికి, ఎంఈఓ గారికి అండ్ ముఖ్యంగా డిఎన్ఆర్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా రమ మేడం, శ్యామసుందర్ రెడ్డి సార్, మన వారికి చిన్న సత్కారం. ప్రతాప్ రెడ్డి సార్ వారు ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళకి వాళ్ళ తరపు నుంచి, మా స్కూల్ తరపు నుంచి కూడా చిన్న సత్కారం చేయబోతున్నాం సార్. రమ మేడం, శ్యామ్ సార్ తీసుకున్నాను. పిల్లలు లవన్ సార్ ఒకసారి. మనం ఉన్నది మ్యాథ్స్ బుక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బుక్ మన ఎడిటర్ గారి సాయం ఇక్కడ స్వామి గారు కూడా తీసుకొచ్చాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బుక్ మన వరల్డ్లోనే ఎక్కడ స్కూల్ లెవెల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలియదని ఒక 11 మంది టీం తోటి తయారు చేసి దాంట్లో ఉపాధ్యాయులు కూడా ఇన్వాల్వ్ చేసాం. ఈ స్కూల్ నుంచి శ్యామసుందర్ రెడ్డి సార్ కూడా కొన్ని చాప్టర్లు రాయడం జరిగింది. ఒక స్వామి గారు మీ ముందే ఉన్నారు, ఆ బుక్స్ మీ ముందు ఉంచినాం. మీరు ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ అంటే ఏందో అని నేర్చుకుంటానికి కూడా ఒక లైబ్రరీలో ఉన్నాయి బుక్స్, దాంతో మీరు చేయొచ్చు. మరొక తదుపరి కార్యక్రమం ఇది అయిపోయినాక 10th క్లాస్ స్టడీ మెటీరియల్, 10th క్లాస్ స్టడీ మెటీరియల్ 7 సబ్జెక్టుల మీద సుమారు 4-5 వేలు పడుతుంది ఒక సెట్టు. దాన్ని మీ ముందుకు తీసుకొస్తా. మీ ముందు మొత్తం ఎంతమంది ఉంటే అంతమందికి 100% బుక్స్ ఇవ్వడం జరుగుతుంది ములుగు జిల్లా వ్యాప్తంగా. ఆ కార్యక్రమానికి వచ్చినప్పుడు విపులంగా మాట్లాడుకుందాం. మనం మీ టాలెంట్ని ఇట్లే కంటిన్యూ చేయాలని. మనం లాస్ట్ మీటింగ్లో కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ మీకు కానీ రామన్నగూడెం విద్యార్థులు చాలా చురుకైన వాళ్ళు. ఎందుకని అంటే వారు ప్రయత్నం చేయలేని టాయిలెట్స్ గురించి ఎన్నో వాళ్ళ టీచర్ల ద్వారా, పిల్లల ద్వారా ఎంతో ప్రయత్నం చేసి విసికి వేసాడినప్పుడు నేనేమన్నా అంటే మనం ఒక సంకల్పం చెప్పుకుందామని అన్న పిల్లలతోటి. అన్నగా లేదా మీరు చెప్పండి, చేయట్లేదండి, వాయిస్ వినిపించాలా. అయితే ఆ సంకల్ప బలంతో సగం పని అయిపోయింది. సంకల్ప బలం మంచిదైతే, మన మనసు మంచిదైతే ఏ పనైనా చేయొచ్చు అనేదానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా జిల్లా స్థాయిలో ప్రచారం కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఏజెన్సీ ప్రాంతంలో స్ట్రెంత్ ఉన్నది, కానీ ఎంకరేజ్ చేసేవారు లేరు. కడు బీద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక పుస్తకాలు కొనుక్కునే పరిస్థితుల్లో లేరు. ఈ ఏజెన్సీ ప్రాంతంలో నేను 2009 నుంచి ట్రస్ట్ కార్యక్రమాలు ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం చేసుకుంటూ దాంట్లో భాగంగానే ఏజెన్సీ ప్రాంతాన్ని దీన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా నేను తీసుకోవడం జరిగింది. ఈ పైలట్ ప్రాజెక్టు నేను తీసుకోవటం, ఇక్కడ విద్యార్థులు సహకరించడం, ఉపాధ్యాయులు సహకరించడం, హెడ్ మాస్టర్ గారు సహకరించడం, విలేజ్ వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి హాజరు కావటం చాలా ఆనందదాయకం. రాజకీయాలకు అతీతంగా, యూనియన్లకు అతీతంగా మా ట్రస్ట్ 2000 నుంచి నడిపిస్తున్నామంటే చాలా గర్వంగా చెప్తున్నాను. మాది ఉపాధ్యాయ కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యం. నేను ఉపాధ్యాయుల పక్షపాతిని. ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలు. వాళ్ళ కోసం సపోర్ట్ చేస్తానికి ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను. అంటే ఉపాధ్యాయుని పాత్ర సమాజంలో చాలా గొప్పది. ఈరోజు సర్పంచ్ అయిన వ్యక్తి ఈ స్కూల్లో జరిగింది సర్పంచ్ అయిందంటే నేను
వారిని అభినందిస్తున్నాను. వారు చదివినప్పుడు ఎట్లాంటి బాధలు అనుభవించారు, మరి ఈ ఊరికి ఏం చేయగలుగుతారు, ఈ ఊరి డెవలప్మెంట్లో భాగంగా వారు సహకరిస్తారని ఈ సభాముఖంగా కోరుకుంటున్నారు. ఇంకొక విషయం, సీతక్కని కూడా మొన్న శ్యామ్ సుందర్ రెడ్డి సార్ నాగేశ్వర సారు కలవటం జరిగింది. ఈ ఊరి పని నుంచి ఒక 10 లక్షలు ఈ స్కూల్కి డెవలప్మెంట్లో భాగంగా ఇస్తారని అన్నారు. మీరందరూ గ్రామస్తులు కానీ, సర్పంచులు కానీ, టీచర్లు కానీ కట్టు కలయికగా ఉండి ఆ 10 లక్షల ఫండ్ గ్రామంకి ఇచ్చిన 10 లక్షల ఫండ్ని ఈ స్కూల్కి ఉపయోగించి డెవలప్మెంట్ ఇంకా చేసి, ఇంకా ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి కానీ విలేజ్ వాళ్ళు ఒకటి సహకారం చేయాలి. ముఖ్యంగా ఏంటంటే ఇట్లాంటి దాతలు, అలాంటి దాతలు కోకొల్లలు ఉన్నారు. టాలెంట్ ఉంటే మీ ముందుకు వస్తారు, కానీ మీరు ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తారు. నేను పొద్దున మొత్తం రామనగూడెం తిరిగాను. 3-4 బస్సుల్లో కమలాపూర్ పోయి చదువుతున్నారు. ఉప సర్పంచి ఒక తీర్మానం చేసి, గ్రామ తీర్మానం చేసి వాళ్ళని ఆ ప్రైవేట్ స్కూల్లో చదివకుండా ఇక్కడ స్ట్రెంత్ పెంచితే ఇంత ట్రైనింగ్ టీచర్స్, ఇంత పెద్ద విద్యా వ్యవస్థ మీకోసం సేవ చేస్తానికి మేము ఉన్నాం. మీరు ఈ మూల గ్రామంలోకి డిఓ గారు, మానిటరింగ్ ఆఫీసర్ మీరు రావాల్సిన అవసరం ఉంది. ఇంత అండదండలు ఉన్నప్పుడు మీ గ్రామస్తులు మీరు ఉపయోగించుకోకుంటే డెవలప్మెంట్ ఎక్కడైతుంది? కొద్దిగా సేపు రాజకీయాలు పక్క పెడదాం. స్కూల్ విషయం వచ్చేవరకే రాజకీయాలు పక్క పెట్టి అందరినీ మమేకం చేసి ఈ అభ్యుదయంలో మనందరం చేయగలిపి ఈ స్కూల్ని పతాక స్థాయికి తీసుకుపోయి, ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఒక పతాక స్థాయికి తీసుకుపోయి ఇది ఆదర్శ గ్రామంగా నిలబడి మిగతాకి అందరూ ఆదర్శమైందని కోరుకుంటూ ముగిస్తుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి డిఓ సార్ గారికి మరియు డి ప్రతాప్ రెడ్డి సార్ గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలకు మరియు ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మనిషిలో ఉన్న వ్యక్తిత్వాన్ని బయటికి తీసి వెలికి తీయడమే విద్య అని ఎంతో గొప్పగా చెప్పినటువంటి స్వామి వివేకానంద గారి ఆశీస్సులను అనుసరిస్తూ మన ములుగు జిల్లాకు ఎంతో పనిచేస్తూ ఇప్పటి వరకు ఎంతో కృషి చేస్తున్నటువంటి మన డి ప్రతాప్ రెడ్డి సార్ గారి గురించి మాట్లాడడం నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. డిఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి శ్రీ డి ప్రతాప్ రెడ్డి సార్ మరియు వారి సహోదరులతో విద్యాదానమే మహాదానం అని ఎంతో గొప్పగా ఒక నినాదంతో ముందుకు సాగారు. మన ములుగు జిల్లా లాంటి మారుమూల ప్రాంతాల్లో ఈ గిరిజన విద్యార్థులకు, గ్రామీణ విద్యార్థులందరికీ ఒక మంచి తోడ్పాటును అందించాలనే ఆశయంతో సుమారు 15 లక్షల ఖర్చుతో స్టడీ మెటీరియల్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మాకు కూడా ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. ఈ బాలులకు ఎటువంటి మూత్రశాలలో కూడా ఇప్పటి వరకు ఆ సౌకర్యం లేదు. ఎంతో మందిని చెప్పాం, అడిగాం, కానీ రెస్పాన్స్ ఇంకా రాలేదు. కానీ మా యొక్క బాధని అర్థం చేసుకొని శ్రీ ప్రతాప్ రెడ్డి సార్ గారు మనకు మూత్రశాలలు ఇస్తానని చెప్పి మాట మీద ఇవ్వడం జరిగింది. ఒకసారి సార్ గారికి గట్టిగా బిగ్ రౌండ్ అప్లాస్. అట్లనే ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని ఉన్నా ఒక విద్యకు మాత్రమే ఎక్కువ ప్రియారిటీ ఉంది. ఎందుకంటే నువ్వు దేనితో చేయలేని పని ఒక విద్యతో చేయగలవు. అందుకే నెల్సన్ మండేలా అన్నాడు, ది ఎడ్యుకేషన్ ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూస్ టు చేంజ్ ది వరల్డ్. అవును, ఒక విద్యతోటే నువ్వు ఈ యొక్క ప్రపంచాన్ని మార్చగలవు. వేరే ఏది సాధ్యం కాకపోయినా నీకు గౌరవం కావాలన్నా నువ్వు చదవాలి, నువ్వు ఒక గొప్ప స్థాయిలో నిలవాలన్నా నువ్వు చదవాలి. ఆ చదివే లేకపోతే నువ్వు ఒక జీవితంలో జస్ట్ బ్రతుకున్నావంతే. Respected President of this program, Mallai garu, Chief Guest, DEO Siddharth Reddy garu, మరియు నా కలీగ్స్ రాజు గారు, సాంబయ్య గారు, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంతగా నడిపించడానికి కారణమైనటువంటి దొడ్డ ప్రతాపరెడ్డి గారు, కృష్ణబాబు గారు, మరి రాజకీయ జయదేవ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు. It is great thing. I am privileged to attend this program. One thing that gods say, ask and shall be given, knock and shall be opened,
search and shall be found. I don't know whether God said it or who said, but here Dodda Pratap Reddy sir said, recently 1 week back we met there in Collectorate. He asked me, if you need anything, you are roaming here and there, you are monitoring all the schools, so if there is any need of the schools, or if you suggest anything, I'll provide. That is a great thing. మీరు ఏదైనా చెప్తే నేను ఖచ్చితంగా ఇస్తాను అని ఒక మాట నాకు చెప్పాడు. అంటే ఇది ఒక మాట ఉంటుంది, విద్యార్థులు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆస్క్ అండ్ షెల్ బి గివెన్ అంటే మీరు అడగండి ఇవ్వబడుతుంది. ఎవరిని అడగాలి? యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ టీచర్స్ అండ్ హెడ్ మాస్టర్. అండ్ నాక్ అండ్ షెల్ బి ఓపెన్డ్. తలుపు తట్టండి, మీకు ఓపెన్ చేయబడుతుంది ఏదైనా. ఇట్ ఈస్ రియల్. దెర్ ఈస్ ఎ లా ఆఫ్ అట్రాక్షన్. వాట్ ఎవర్ యూ నీడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ యూ వాంట్ టు బికమ్. మీరు ఏం కావాలనుకుంటున్నారో. ఇప్పుడు యశ్వంత మాట్లాడింది, కంగ్రాచులేషన్స్ నాన్న, యూ విల్ బి ఏ గ్రేట్ పర్సన్ ఇన్ ఫ్యూచర్. ఐ నో దట్. మీరు ఇప్పుడు మాట్లాడినటువంటిది మా స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే మాటలు మాట్లాడావు. నీకు ఎంత అనుభవం ఉందో తెలియదు, కానీ ఇప్పుడు మాలాంటి వ్యక్తులంతా కూడా అలాగే ఆలోచిస్తారు. నేను చిన్నప్పుడు ఇలా చేస్తుంటే బాగుండు అని. నేనేం ఆలోచించుకుంటానంటే మా నాన్న ట్రై చేసినటువంటి ఒక హాస్టల్లో నేను జాయిన్ అయితే బాగుండు అని ఎప్పుడూ అనుకుంటాను. సో నాకు అవకాశం దక్కలేదు. కానీ ఎవరైతే చదువును దూరం చేశారో, అయ్యో ఆ రోజు మా నాన్న పంపిస్తే నేను అక్కడికి వెళ్తే బాగుండేది, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అనేటువంటిది అందరూ అనుకుంటారు. మరి ఆ పిల్లోడికి ఏ విధంగా తోచిందో. యువర్ స్పీచ్ ఈజ్ వెరీ వండర్ఫుల్ నాన్న. అండ్ దెర్ ఈజ్ all like that is laws of nature. There is utter perfection in this law. That is a law of attraction. మీకు ఏది కావాలంటే అది దొరుకుతుంది. The same thing, Dodda Pratap Reddy means the heart is like Dodda. Dodda అంటే ఏంటంటే ఉన్నతమైనటువంటి హావభావాలను వ్యక్తం చేస్తూ ఉన్నతమైనటువంటి ఇలాంటి సర్వీస్ చేస్తున్నటువంటి మీ నాన్నగారు, వాడి యొక్క ఆత్మ చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజే కాదు, మీరు చేస్తున్నటువంటి సర్వీసెస్ అన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయి. ఐ బీన్ అబ్జర్వింగ్. లాస్ట్ ఇయర్ కూడా మా దగ్గరకు వచ్చేసి పుస్తకాలు ఇచ్చారు. ఇంకా పుస్తకాలు ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి తయారు చేస్తున్నారు. ఇలాంటి సర్వీస్ చేస్తూ అంటే పిల్లల్లో మేమేమనుకుంటామంటే చదువు చెప్పడం చాలా గొప్ప అనుకుంటాం. చదువు చెప్పడానికి కావాల్సినటువంటి సపోర్టింగ్ ఇవ్వడం అంతకన్నా గొప్ప. అంటే మేము చెప్పడానికి కావాల్సినటువంటి సపోర్ట్ మీలాంటి వ్యక్తుల ద్వారా వస్తుంది. సో నాకు మంచి అవకాశం ఇచ్చారు. మీరు బాగా తిరుగుతారు కదా, ఏ స్కూల్లో సమస్యలు ఉన్నా నాకు చెప్పండి, నేను తీస్తాను. సో ఇలాంటి మనసున్నటువంటి మహారాజు మరి దొడ్డ ప్రతాప్ రెడ్డి గారు వాళ్ళ నాన్న కోసమే ఈ సర్వీస్ చేస్తున్నారు. మా నాన్న ఉపాధ్యాయుడు. ఆ పిల్లల యొక్క డెవలప్మెంట్ చూడాలని తహతహలాడినటువంటి దాన్ని మా రూపంలో మేము చేస్తున్నాం అనేటువంటి దాన్ని నాకు చెప్పడం జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఐ అప్రిషియేట్ యువర్ సర్వీస్. ఐ ఆల్సో టేక్ దిస్ సర్వీస్ టు ఎంటైర్ అవర్ district. Not even district sir, I also mention for our officials also in the state level how the services are going on with the that is Devagiri Patnam society is there, no, that will be given to our officers also. I am very much happy inviting here and being as a AMO, and I am very thankful to you. And our DOs are also serving a lot. రాత్రి 11 గంటలకి ఇంటికి చేరుకున్నారు. గ్రామం కూడా డెవలప్మెంట్ తొందరగా అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి దాన్ని రాజకీయంగా భూతద్దం పెట్టి చూడరు. ఎడ్యుకేషన్ చదువుకొని ఉన్నారు అంటే ప్రతి దాన్ని భూతద్దం పెట్టి చూడరు. అది మనకు ఎంత ఉపయోగపడుతుంది, మన పిల్లలకు ఎంత ఉపయోగపడుతుంది, మన గ్రామానికి ఎంత ఉపయోగపడుతుంది అనేది చూస్తారు కొన్ని విషయాలు. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడైతే బాగుపడుతుందో ఆ ఊరు ఖచ్చితంగా 100% బాగుపడుతుంది సార్. దానికోసం నేను ఇక్కడే పుట్టినా, ఇక్కడే పెరిగినా, ఇక్కడ చదువుకున్నా, ఖచ్చితంగా నా శక్తి మీద ఎంత సాయం ఈ పాఠశాలకు కావాలనో అంత మేర నేను చేస్తా సార్. ఏ సమస్య ఉన్నా నాది ఇక్కడనే కాబట్టి నేను ఒక ఫోన్ చేసినా మీ దగ్గరికి వస్తా. ఖచ్చితంగా నా సహాయ సహకారాలు గవర్నమెంట్ ఉన్నది, మంత్రి గారు సీతక్క గారి ప్రోత్సాహంతో ఏ చిన్న సహాయమైనా ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలైనా తొందరగా డెవలప్మెంట్ కోసం రీచ్ కావడం కోసం మేము ప్రయత్నం చేస్తాం సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరికీ కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. తెలియదు కాబట్టి వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మా గ్రామస్తులకు, సర్పంచ్ గారికి, మా పిఎస్ఏ చైర్మన్
కృష్ణన్న గోపాల్, సభాధ్యక్షులు మరియు కార్యక్రమానికి చేసినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి గారు, అసలు ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైనటువంటి డిఎన్ఆర్ ట్రస్ట్ దొడ్డ ప్రతాప్ రెడ్డి గారు మరియు నా సహచార కోఆర్డినేటర్ సాంబయ్య సార్, శ్రీనివాసరెడ్డి అటువంటి ఈ డిఎన్ఆర్ ట్రస్ట్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక పరిధి ఏర్పాటు చేసుకొని మొదలుగా దేవగిరిపట్నం జడ్పిహెచ్ఎస్ దేవగిరిపట్నంలో స్టార్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కొంత ప్రోత్సహిస్తూ వారిని ఎవరైతే పిల్లలు 10th క్లాస్లో ఫస్ట్ వచ్చారో వాళ్ళను ప్రోత్సహిస్తూ కొంచెం బహుమానం మనీతో స్టార్ట్ చేసినటువంటి ఈ కార్యక్రమం విస్తృతపరచుకుంటూ రోజు రోజుకు విస్తృతపరచుకుంటూ ములుగు మండలంలో ఉన్నటువంటి టాప్ ఎస్ఎస్సిలో టాప్ వచ్చినటువంటి పిల్లలకు పారితోషికం అందిస్తూ దాన్ని కొంచెం ఎలాబరేట్ చేసుకుంటూ ములుగు దాటి వెంకటాపూర్, అదేవిధంగా గోవిందరావుపేట, ఈ విధంగా మండలాలను కూడా దాటుతూ వారి యొక్క సేవలను విస్తృతపరుస్తున్నారు. మరియు ఏ విద్యార్థులకైతే త్రిబుల్ ఐటీ బాసర కానీ తర్వాత మెడిసిన్ సీటు కానీ ఇంకెక్కడన్నా మంచి ఉన్నత సీట్లు వస్తే ఆ విద్యార్థులకు ల్యాప్టాప్ల బహుకరణ, అదేవిధంగా వారికి చదువు కొనసాగించడానికి ఆర్థిక సహకారం అందిస్తూ వారి యొక్క సేవలను ఇచ్చేవారు. అయితే సార్కు మరి ఏం ఆలోచించిందో ఏమో కానీ ఇలాంటి పిల్లలను సరే వాళ్ళు కొంత మెరుగైన పిల్లలను మనం ప్రోత్సహిస్తున్నాం, ఉన్నటువంటి అందరి పిల్లలను కనుక మనం ఇంకొంచెం వాళ్ళకు సౌకర్యాలు మినిమం బేసిక్స్ కనుక చేయగలిగితే ఇట్లాంటి ఎందరో పిల్లలు మనకు బయటికి వెళ్ళగలుగుతారు అనే ఆలోచన కలిగి ఈ పరిధిని విస్తృతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా భవిష్యత్తులో ఈ ఒక్క పాఠశాల కాకుండా మన జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇట్లాంటి సౌకర్యాలు లేనటువంటి చాలా పాఠశాలలు ఉన్నాయి సార్. వాటిని మీరు ఈ విధంగా దత్తత తీసుకొని మీకు తోచిన విధంగా వారి యొక్క అవసరాలను గుర్తించి వారిని కూడా మీరు ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. ఉపాధ్యాయ బృందం కానీ ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు కానీ వారందరూ తమ శైలిలో వాస్తవాలను సదరు అధికారి ముందు విన్నవించుకోవడం జరిగింది. వాస్తవం ఏంటిదంటే పాఠశాల నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల ఈ 4 కూడల్లో రోడ్ల మధ్యస్థ స్థలమంతా పాఠశాలనే. వాస్తవం ఇది. అయితే కాలక్రమేణీ మారుతున్న పరిస్థితుల దృష్ట్యా అప్పుడు గ్రామం చిన్నగా ఉండేది, వలసవాదులకు కొంత స్థలాలు కేటాయించుకుంటూ పోయిన మన పెద్దల వల్ల ఇవాళ పాఠశాలకు స్థలమంతా ఇరుకైపోయింది. అదే క్రమంలో పాఠశాలకు నూతనంగా శాంక్షనింగ్ ఇస్తున్నటువంటి అయితే నూతన భవనాలు ఉన్నాయో వాటికి కూడా వాస్తవానికి ప్లానింగ్ లేకుండా నిర్మాణం చేసుకోవడం కూడా కొంత మనకి ఇబ్బందికరమైన